వెల్కమ్ టు సబ్స్క్రైబ్ వంశీ ఛానల్. ఈరోజు మధ్యాహ్నం 2:30 పైన అయిపోయింది. ఆవుకి పాపం ఆకలి అవుతుంది. ఒకటి ఇక్కడే ఉంది, నా కోసం అంటే వెయిట్ చేస్తున్నట్లు అనిపించింది నాకు. సరేలే అని చెప్పేసి, అది ఉత్త అన్నము ఒకసారి తినదు అనమాట, రైస్ తినదు, ఒకసారి ఉత్తానం తినదు. అందుకు ఒక 10 రూపాయల పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చి అంతా కలుపుతున్నాను. పెరుగు కలిపి దానికి ఇప్పుడు పెట్టాలి, ఎందుకంటే అది ఉన్నట్లుండి అది వెళ్ళిపోతుంది. అందుకు ఫాస్ట్ కలుపుతున్నా. అయ్యో, ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, సారీ అండి, ఛార్జింగ్ అయిపోయింది, టక్కనే కట్ అయింది. ఇప్పుడు చూడండి, అది అక్కడే గడ్డి తింటూ ఉంది. నేను పిలిస్తేనే పాపం అది యాక్చువల్గా అది గడ్డిను యాక్చువల్గా ఆకలి అయితే దానికి ఏమనిపిస్తుంది అంటే గడ్డే కాదు, అంతా ఇవ్వగానే తినేస్తుంది అనమాట. ఓయ్ దా, అవేం తింటావు కరానా, దా దా దా. హే నీ కాదు బా, తినే దా ఇక్కడ. హే నీకు కాదు, హే నువ్వు నీకు కాదు భయ, నీకు మళ్ళీ ఇస్తాను, నీకు మళ్ళీ పెడతాను దాన్ని తిని. ఓయ్ నీకు కాదు, నీకు మళ్ళీ పెడతాను, నువ్వు వెళ్ళు. వద్దులే, అదే అదే ఇవన్నీ కొట్లాడుకుంటా ఉంటాయి. ఆకలి ఎక్కువైతే పాపము, అందుకే నేను అనేది అంటే దీనికి నేను ఇంత కడుపు నిండుగా పెట్టలేనండి, ఇంత పెద్ద దీనికి. అంటే నేను ఏదైనా కొద్దిగా పండు టైపు ఇచ్చేద్దామంటే కన్నా అందరూ ఏదో ఇదిగా అనుకుంటారు. కాబట్టి నాకు చేతనైందని నేను చేసుకుంటూ పోతుంటాను. ఊరికి ఈగలన్నీ ఇవ్వాలి, బాగా ఇట్లా తట్ట అట్లా పెట్టినాను. ఓ ఇక్కడ సరే, నువ్వు అదని తిని. అవును, దానికి ఈగలు అవన్నీ ఉంటే చాలా ఇరిటేషన్గా ఉంటుందా. సరే అండి, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. కనీసం మీరేం చేయక్కర్లేదు, జస్ట్ నా వీడియోలు హెల్ప్ నీడి అనే దాంట్లో ఇవన్నీ ఇచ్చేసింటాను ప్లేలిస్ట్లో. అవన్నీ చూడండి. నాకు వాచ్ టైం వచ్చినా నాకు మాంటేషన్ అయితే దాంట్లో డబ్బులు వస్తాయి. మీరేం హెల్ప్ చేయక్కర్లేదు, జస్ట్ చూడండి అంతే. చూసి లైక్లు కొట్టి షేర్ చేయండి. బై. దీనికి తినిపించాలంటే నాకు ఒక